సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలిచినటువంటి 11 మంది ఎమ్మెల్యేలలో కూడా 8 మంది వైఎస్ఆర్సీపీకి అలాగే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పబోతున్నారని, వారు ఇతర పార్టీల్లో చేరేందుకు ముహూర్తాన్ని కూడా ఖరారు చేసుకున్నారు అనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఎవరెవరు వైసీపీని వదిలి బయటికి రాబోతున్నారు, వారు ఏ పార్టీలో చేరేటువంటి అవకాశం ఉంది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచినటువంటి 11 మంది ఎమ్మెల్యేలలో ఇప్పుడు 8 మంది వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పి వారు ఇతర పార్టీల్లో చేరేందుకు ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నారనేటువంటి వార్తలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి సార్, వైఎస్ఆర్సీపీని వదలడానికి కారణం ఏంటి? వైసీపీకి ఇక రాజకీయ మనుగడ లేదు అని ఆ 8 మంది భావించారా? అందుకే ఇప్పుడు వైఎస్ఆర్సీపీని వదిలి వారు ఇతర పార్టీల్లో చేరేందుకు సిద్ధమవుతున్నారా? ఇంతకీ ఆ 8 మంది ఎవరు, ఏ పార్టీల్లో చేరబోతున్నారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి తెలుగు రాష్ట్రాల్లో కొత్త రకమైనటువంటి రాజకీయం ప్రవేశపెట్టింది కేసీఆర్. ఆయన శిష్యుడు జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేశాడు. ఏంటి పరిచయం చేసినటువంటి కొత్త రాజకీయం అని చెప్పి అనొచ్చు. ప్రతిపక్షాలు లేకుండా చేయటం, ప్రతిపక్షంలో ఉండేటువంటి ఎమ్మెల్యేలను సామధాన భేద దండోపాయాలతోటి అధికార పక్షం లాక్కోవటం. ఇది 10 సంవత్సరాలు నడిచింది తెలుగు రాష్ట్రాల్లో. కేసీఆర్ ఏం చేశాడు? 2014లో గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యేలని లాగేసుకున్నాడు. 2018లో గెలిచిన తర్వాత రెండోసారి ఏం చేశాడు? కాంగ్రెస్ పార్టీలో ఉండే 12 మంది ఎమ్మెల్యేలని లాగేసుకున్నాడు, విలీనం చేసుకున్నాడు. ఫస్ట్ టైం గెలిచినప్పుడేమో తెలుగుదేశం పార్టీని విలీనం చేసుకున్నాడు, సెకండ్ టైం గెలిచినప్పుడేమో కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకున్నాడు. దీన్నే కంటిన్యూ చేశాడు తన శిష్యుడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో. 2019లో గెలిచాడు జగన్మోహన్ రెడ్డి. గెలిచిన తర్వాత ఏం చేశాడు? ఆయన 4 ఎమ్మెల్యేలని తెలుగుదేశం పార్టీ వాళ్ళని తీసుకున్నాడు. అవసరం ఏంటి? తీసుకోవాల్సిన అవసరం 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు కదా. తెలుగుదేశం పార్టీ 23 మంది ఎమ్మెల్యేలలో 4 ఎందుకు తీసుకున్నట్టు? ఆ 4 తర్వాత ఎవరిని తీసుకోలేకపోయావు కదా. తన టార్గెట్ ఏంటి? ఆ రోజున ప్రతిపక్ష హోదా చంద్రబాబు నాయుడికి లేకుండా చేయాలని ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేసినటువంటి క్రమంలో 4 మాత్రమే ఆయన వల్ల చిక్కున్నారు. ఎవరెవరు? కరణం బలరామ కృష్ణమూర్తి, తర్వాత గుంటూరు 2 గిరి, మద్దాల గిరి, వాసుపల్లి గణేష్, వల్లభనేని వంశీ. ఈ 4 కదా. ఈ 4 తప్ప చిక్కలేదు కదా జగన్మోహన్ రెడ్డికి. మిగతా వాళ్ళని రకరకాల ప్రయత్నాలు చేశారు తమ వైపు తిప్పుకోవడానికి, రాలేదు కదా. ఆయన కోరిక నెరవేరలా. యాక్చువల్గా ఆయన అనుకుని నేను తెలుగుదేశం పార్టీని విలీనం చేసుకోవాలి, చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలి చంద్రబాబు నాయుడికి. ఇది ఆయన టార్గెట్ అప్పట్లో. సో ఆ రోజు టార్గెట్ ఫుల్ఫిల్ కాల జగన్మోహన్ రెడ్డికి. సీన్ కట్ చేస్తే 2024లో జగన్మోహన్ రెడ్డికి 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. అంటే ప్రతిపక్ష హోదా కూడా లేదు. సరే, ఆ 11 మందిలో ఆయనతోటి ఉంటారా అని అంటే ఇంతవరకు నాకు తెలిసినంత వరకు ఆ 11 మంది కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్గా జగన్మోహన్ రెడ్డి ఎన్నుకున్న దాఖలాలు లేవు అనుకుంటున్నా. అసెంబ్లీలో ఏ పార్టీ గెలిచినప్పటికీ ఆ పార్టీ లీడర్లు ఎంచుకుంటాయి. అవును. ఇప్పుడు జనసేన పార్టీ లీడర్గా పవన్ కళ్యాణ్ ఎంచుకున్నారు. తెలుగుదేశం పార్టీ లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా చంద్రబాబు ఎంచుకున్నారు, తను ముఖ్యమంత్రి అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్గా జగన్మోహన్ రెడ్డిని ఎంచుకున్నారా లేదా? ఒకవేళ ఎంచుకుంటే అది స్పీకర్కి రావాలి కదా లెటరు. స్పీకర్ అప్పుడు అంటే నాకు తెలిసినంత వరకు ప్రొటెం స్పీకరు బుచ్చి చౌదరికి అయితే రాలా. ఆ తర్వాత స్పీకరు అయ్యన్ పాత్రుడికి ఏమన్నా పంపించి ఉండొచ్చు కూడా. కానీ ఫస్ట్లో ఆయన ప్రమాణ స్వీకారం అప్పటికైతే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్గా ఎంచుకోలేదు, లెటర్ కూడా పంపించలేదు. సో ఇప్పుడు ప్రతిపక్ష హోదా కావాలని ఆయన లెటర్ రాశాడు అయ్యన్ పాత్రుడికి. సో ఆ తర్వాత అయ్యన్న పాత్రుడు మరి తిరుగు సమాధానం కూడా ఇవ్వలా. ప్రతిపక్ష హోదా ఇస్తామా ఇవ్వలేదా అని చెప్పి ఆయనకు రిటర్న్ ఇప్పుడు ఈయనైతే అఫీషియల్గా లెటర్ రాశాడు. ఆ లెటర్కి అఫీషియల్గా మళ్ళీ రిప్లై ఇవ్వకుండానే కోర్టుకి వెళ్ళాడు. కోర్టుకి ఎలా వెళ్ళాడు? ఇప్పుడు అయ్యన్న పాత్రుడు చేసినటువంటి వ్యాఖ్యలను బేస్ చేసుకుని వెళ్ళాడు. ఇది గతంలో స్పీకర్ కాకముందు ఆయన జగన్మోహన్ రెడ్డి ఇంకా చచ్చిపోలేదు, బతికే ఉన్నాడు అనేటువంటి వ్యాఖ్యలను బేస్ చేసుకుని ఆయన హైకోర్టుకి వేశాడు. ప్రతిపక్ష హోదా నాకు ఇవ్వాలి అని చెప్పి హైకోర్టుకి వేశాడు. సో హైకోర్టుకి వేస్తే ఏమవుతుందో అందరికీ తెలుసు. సో ఆయన వేస్తున్నటువంటి అడుగుల్ని గమనించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇతను
రాజకీయాలను నడపలేడు. 2019లో సీఎం కావడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఆ రోజున రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత సింపతి గెయిన్ అయింది. ప్లస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటో జనాలకి తెలియదు. సంపూర్ణ సహకారం తెలంగాణ సీఎం అప్పట్లో కేసీఆర్ ఇచ్చాడు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండి నరేంద్ర మోడీ సపోర్ట్ చేశాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు దూరం జరిగాడు కాబట్టి నరేంద్ర మోడీ సపోర్ట్ చేశారు. అంటే ఒకవైపు నరేంద్ర మోడీ, ఇంకొక వైపు కేసీఆర్, మరోవైపు వైఎస్ రాజశేఖర రెడ్డి సింపతి, తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎలాంటోడు, పరిపాలన ఎలా ఉంటుంది అనేది తెలియనటువంటి పరిస్థితుల్లో కలిసి వచ్చింది ఆయనకి. అందుకే సీఎం అయ్యాడు 2019లో. ప్లస్ ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు, క్యాడరు జగన్మోహన్ రెడ్డి గురించి ఒక రకంగా భావించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన నిజ స్వరూపం ఏదో బయటకు వచ్చేసింది. దాంతో ఆయన మీద నమ్మకం పోయింది పార్టీ క్యాడర్కి కానీ లీడర్లకు కానీ. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో పార్టీ బతకడం అనేది కష్టము అని చెప్పి భావిస్తున్నటువంటి తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు దూరం జరగబోతున్నారు. ఒక 8 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారేటువంటి అవకాశం ఉంది అని అంటున్నారు. ఉన్నదే 11, దాంట్లో 8 పోతే ఇంకా 3. ఈ 3లో ఎవరెవరు ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి. గట్టిగా కనపడుతుంది వీళ్ళు 3. ఈ మిగతా వాళ్ళు పరిస్థితి ఏంటి అని అంటే వీలున్నంత వరకు అధికార పక్షంలోకి వెళ్ళి వాళ్ళ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేయించుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నట్టు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అంటే ఈ ఆలోచన కలగడానికి కారణం ఏంటి? గత 10 సంవత్సరాల నుంచి తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి కావాలని అంటే అధికార పక్షంలో ఉండాలి అనేటువంటి ఒక రాజకీయపరమైనటువంటి స్థిర అభిప్రాయాన్ని వేసింది ఎవరు? కేసీఆర్. కేసీఆర్ తర్వాత శిష్యుడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి అదే సూత్రాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి చెప్పబోతున్నారు ఆ పార్టీలో ఉండే ఎమ్మెల్యేలు. ఈ 8 మంది అభివృద్ధి కోసం ఆ నియోజకవర్గాల్లో అభివృద్ధి జరగాలన్నా, అభివృద్ధి చేసుకోవాలన్నా అధికార పక్షంలోకి వెళ్ళడమే కరెక్టు అనేటువంటి అభిప్రాయాన్ని జగన్మోహన్ రెడ్డికే చెప్పి తెలుగుదేశం పార్టీలోకో, జనసేనలోకో, బీజేపీలోకో మారేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇప్పుడు వినిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా అదే సూత్రాన్ని చెప్పాడు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 4 ఎమ్మెల్యేలని తీసుకున్నప్పుడు ఆ 4 ఎమ్మెల్యేలు చెప్పిన మాట ఏంటి? తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి జరగాలంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కాబట్టి అధికార పక్షంలోకి వెళ్ళాలి కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాము. నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను జగన్మోహన్ రెడ్డి తోటి కలిసాము, ఆయన చేత కండవ గొప్పించుకున్నాము అని చెప్పారు. అదే కదా చెప్పింది అప్పుడు. సేమ్ అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి చెప్పి ఈ 8 మంది ఎమ్మెల్యేలు ఈ 3 పార్టీల్లో ఏదో ఒక పార్టీలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనుక కొనసాగితే అటు నియోజకవర్గ అభివృద్ధి ఉండదు, ప్రజా వ్యతిరేకత అనేది చవిచూడాల్సి వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందో ఉండదో తెలియదు. జగన్మోహన్ రెడ్డి జైల్లోకి పోతాడో లేకపోతే ఆయన రాజకీయాలు భారతిరెడ్డికి అప్పచెప్తారో తెలియదు. ఇలాంటి అన్సర్టనిటీ సిచ్యువేషను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెలకొంది. ఇంకొక వైపు షర్మిల చాలా వేగంగా వస్తున్నారు, చాప కింద నీరులాగా బలపడుతున్నారు. ఆవిడ బలపడే కొంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఏంటి అనేది తెలియదు. సో ఇవన్నీ ఆలోచించుకున్న తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 8 మంది ఎమ్మెల్యేలు పక్క పార్టీల వైపు చూస్తూ ఉన్నారు. అది రేపా మాపా సమీప భవిష్యత్తులోనా అనేది ముహూర్తం ఫిక్స్ చేసుకునే అవకాశం ఉంది. ఇంకా 3 మాత్రమే మిగిలే అవకాశం ఉంది. ఆ 3లో కూడా జగన్మోహన్ రెడ్డి రిజైన్ చేస్తారనేది కూడా వినిపిస్తుంది. రిజైన్ చేసి ఆయన ఏదో ఎంపీగా పోతారనేది. ఒకవేళ ఆయన రిజైన్ చేస్తే భారతిరెడ్డి ఆ ప్లేస్ నుంచి పోటీ చేసి మళ్ళీ గెలుస్తారా ఓడతారా తర్వాత సంగతి, ముందు ఆ పోటీ చేస్తారనేది ఒక వర్షన్ వినిపిస్తుంది. అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఆయన కూడా జైలుకి వెళ్తారు, ఆయన రాజీనామా చేస్తారు, ఎంపీ ఎలక్షన్లు కూడా వస్తుంది. అక్కడ షర్మిల మళ్ళీ పోటీ చేస్తుంది, అప్పుడు రిజల్ట్ తారుమారే అవకాశం ఉందని చెప్పి కూడా అంటున్నారు. సో రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయం అర్థం కానిటువంటి పరిస్థితుల్లో ఈ 8 మంది ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్నారు. మిగిలేదు ఇంకా 3. ఆ 3 కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా బీజేపీ వైపు ఏదో చూస్తున్నాడు, టచ్లో ఉన్నాడు అనేది కూడా వినిపిస్తుంది. ఆయన కూడా వెళ్తే ద్వారకానాథ్ రెడ్డి కూడా వెళ్తాడు. సో కాబట్టి టోటల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ఉంటుందా ఉండదా అనేటువంటి ఒక చర్చ అయితే చాలా బలంగా నడుస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.